హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మీరు ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా మీరు వెళ్ళి మీ రూమ్‌లోకెళ్ళి మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ మీ వల్ల కావట్లేదు, అలిసిపోయారు, సొమ్మసిల్లిపోయామనుకున్నటువంటి వారు మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మీకు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఈరోజు ఇచ్చే వాగ్దానము, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా అర్ధధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడయ్యా? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవునికి మహిమ కలుగునుగాక. 130వ కీర్తన చదవండి, ధ్యానం చేయండి. మరి దేవుని కొరకు అగాధములో మీరు సమస్యలతో, బాధలతో, ఇబ్బందులు చెప్పుకోలేని స్థితిలో పడి ఉన్నారేమో, ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప విడుదలిస్తాడు, సహాయం చేస్తాడు. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీ గదిలోనికి వెళ్ళండి. వ్యక్తిగతంగా మీరు మొర్రపెట్టండి. గంటలు మొర్రపెట్టండి. ఏదో 2 నిమిషాలు, 1 నిమిషం కాదు, విడుదల దొరికే వరకు అది మీరు విడవక ప్రార్థన చేస్తే గొప్పగా దేవుడికి సాయం చేస్తాడు. మరి ఎన్నో గొప్ప ఉపకారములు చేసిన దేవుడు, మేలులు చేసిన దేవుడు. మనం తెలుసుండి కూడా కొన్నిసార్లు మోసపోతుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప విడుదలిస్తాడు. ఇప్పుడు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అగ్నిలో పరిశుద్ధాత్మలో ఒక్కొక్కరిని నింపండి ప్రభా. మహాశక్తిని కుమ్మరించండి. మహా అభిషేకం దేని కొరకు మొర్ర పెట్టుకుంటున్నారో యేసు నామములు రిలీజ్ అవును గాక, విడుదల అవును గాక. యేసు నామములు ఇప్పుడే తండ్రి పొందుకుందురుగాక. యేసు రక్తంలో ప్రతి కాడి విరగొట్టబడ. అది అంధకార శక్తులైన, చీకటి శక్తులైన, దురాత్మ కట్లైన, చేతబడి చిల్లంగి భానుమతి క్రియలైన, ఏ అప్పులు సమస్యలైన, తాగుమోతులు సమస్యలైన, భార్య భర్తల సమస్యలైన, వివాహం కాకపోయినా, గర్భఫలాలు లేకపోయినా యేసు నామంలో తెరవబడును గాక. అప్పులు కాడి విరగొట్టబడును గాక. సమాధానం వచ్చును గాక. ఉద్యోగాలు వచ్చిన, వ్యాపారాలు యేసు నామంలో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏదైతే కొదువుతో ఇబ్బందులు పడుతున్నారో, శ్రమలు పడుతున్నారో, ఈ లోకంలో ఏది లేకపోయినా మేము ఉండలేము ప్రభు, జీవించలే. మాకు కావలసినటువంటిది అనుగ్రహించమని ప్రార్థన. ప్రతి కాడి విరగొట్టండి ప్రభు, సహాయం చేయండి నైనా. పోషింపబడటానికి సరైనటువంటి పనులు అనుగ్రహించండి నైనా, సహాయం చేయండి నాయన. ప్రతి బిడ్డ ఏ శోధన అయితే, బాధలు అయితే, కష్టంలో అయితే, ఇబ్బందులు అయితే పడుతుందో యేసు నామములో ఇప్పుడే విడుదల పొందుకును గాక. ఇప్పుడే సహాయం దొరుకును గాక. నీ అభిషేకం కుమ్మరించండి, నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. అన్నీ ఉండి ప్రభు అనుభవించలేక కష్టాలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు. ప్రతి దయపు కట్లు, చీకటి కట్లు యేసు నామంలో విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బంధకాలు యేసు నామంలో పోవునుగాక. తీరని రోగముతో ఎన్నో స్థిరాస్తులు అమ్ముకుని రోగాలు ఖర్చు పెడుతుంటే యేసు నామంలో విడుదల కలుగునుగా కానీ
స్థితించాలని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. యేసు రక్తంలో కడిగి వేయండి ప్రభా. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించేవాడు. నీకు అసాధ్యమైనది ఏమి లేదు. సమస్తమును నీకు సాధ్యమైన యేసు రక్తంలో కడిగి సంపూర్ణ శక్తిని, వివేచన, ఆలోచన అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. చూడండి, మరి స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ ఉన్నది. మీకు ప్రార్థన అవసరత ఉన్నదంటే మాకు ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.